నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజలకు మంచి చేశాం, ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధిస్తుందని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వాసం వ్యక్తం చేసిన పార్టీ నేతలు। చిరు కుటుంబంలో మెగా సంబరాలు। హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి చేరుకొని అమ్మ అన్నకు పాదాభివందనం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం కేక్ కట్ చేసి కుటుంబ సభ్యుల సంబరాలు। పెళ్లకూరు మండలంలో రాజకీయ దాడులు। టీడీపీ నాయకులు విజయోత్సవాలు జరుపుకుంటుంటే వైకాపా నాయకులు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు। సంబరాల్లో టీడీపీ కూటమి శ్రేణులు। నెల్లూరు, వాకాడు, మనుబోలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు। అనంతరం నేతలను ఘనంగా సత్కరించిన పార్టీ శ్రేణులు। ప్రజలకు మంచి చేశామని, ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధిస్తుందన్న విశ్వాసం తమకు ఉందని వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో సమావేశమయ్యారు। అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు, తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులతో సమావేశమయ్యారు। ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలు విశ్లేషించారు। రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు జగన్ చేసిన విశేష కృషి ప్రజల మనస్సులో నిలిచిపోతుందని పలువురు నాయకులు ప్రస్తావించారు। రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఖచ్చితంగా ప్రజల దృష్టి ఉంటుందని, ఈ 5 ఏళ్లలో బేరేజీ వేసుకుంటారని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు। మాట మీద నిలబడి ఇచ్చిన హామీలు నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైకాపా ప్రజల మనసులో చోటు ఉంటుందన్నారు। పునర్వైభవానికి ఇదే గట్టి పునాది అని నాయకులు చర్చించారు। ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు। కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు। పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని జగన్ నాయకులను ఆదేశించారు। న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నామని, గవర్నర్ కూడా పార్టీ తరపున ఫిర్యాదు చేస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు। చిరు కుటుంబంలో మెగా సంబరాలు జరిగాయి। జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ అభ్యర్థులు అందరూ విజయం సాధించడంతో ఆ కుటుంబంలో అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు। హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు కుమారుడు చేరుకోవడంతో వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు। జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కుమారుడు అఖీరా, భార్య అన్నాతో కలిసి హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు। చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కారు వరకు వెళ్లి బాబాయ్ పవన్ కళ్యాణ్ ను, పిన్ని అన్నాను తోడుకొని తీసుకెళ్లారు। గుమ్మం దగ్గరకు వచ్చేసరికి వదిన సురేఖ హారతితో సిద్ధంగా ఉన్నారు। హారతిచ్చి తోడికోడలు అన్నాను, కుమారుడు అఖీరాను ఆలింగనం చేసుకున్నారు। ఇంతలో తల్లి అంజనాదేవి వచ్చి కుమారుని కౌగిలించుకొని తన్మయం చెందారు। అక్కా చెల్లెలు సైతం హారతులిచ్చారు। అనంతరం తల్లి అంజనాదేవి, అన్న చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు। అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। తర్వాత చిరంజీవి దంపతులు పవన్ కళ్యాణ్ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు। ఈ సన్నివేశాలు చూసి నాగబాబు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కురిశాయి। ఈ వేడుకల్లో సినీ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు। ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యేగా డాక్టర్ పొంగూరు నారాయణ భారీ విజయాన్ని సాధించారు। ఈ సందర్భంగా నారాయణకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు। మాజీ మంత్రి నారాయణకు పూలమాలలు, బొకేలు అందజేస్తూ అభినందనలు తెలిపారు। మరికొందరు శాలువాలు కప్పి సన్మానించారు। అభిమానుల తాకిడితో నారాయణ నివాసం జనసంద్రమైంది।
ఓకే సార్. పెళ్లకూరు మండలంలో రాజకీయ వివాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ విజయం సాధించడంతో విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న పలువురిపై వైకాపా నాయకులు దాడి చేశారంటూ పలువురు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలంలో రాజకీయ దాడులు గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్నాయి. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్న టీడీపీ నాయకులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారంటూ రఫీ ఆరోపించారు. టీడీపీ విజయాన్ని ఓర్వలేక వైకాపాకు చెందిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మారణ ఆయుధాలతో దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడుల్లో రాకేష్ అనే టీడీపీ కార్యకర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించడంతో మనుబోలులోని పలు దేవాలయాల్లో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీల్లోకి వెళ్లి సోమిరెడ్డిని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల నాయకులు చెల్లగిరి ప్రసాద్, సాని వెంకటరమణయ్య, మాజీ ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, పచ్చిపాల శేఖర్ రెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, కోసూరు ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వవ్యాధి నివారణం సమస్త పాపశేఖరం మహాగణపతి దేవత పాదోదకం పావనం అకాలం చేతనం ప్రజలందరూ ఏకోన్ముఖంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేయడం జరిగింది. వాళ్ళందరూ ఆ ఘన విజయానికి నిన్న మొన్న చంద్రమూడి దగ్గర అందరూ కనిపెట్టి వచ్చారు. అయినా వాళ్ళు ఇక్కడ విఘ్నేశ్వర దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరికి ఈరోజు మా పార్టీ ముఖ్య నాయకులందరూ, సాని వెంకటరమణయ్య గ్రామ ప్రెసిడెంటు, చల్లగిరి ప్రసాద్ బీసీసీఎల్ అధ్యక్షులు, మా యువకులు అందరూ కలిసి ఈరోజు ఈ బీసీ కాలనీలో ఈ అందరూ కూడా దేవుడు ప్రసాదంగా విఘ్నేశ్వరాలను తయారు చేసినటువంటి ఈ లడ్డూల్ని ఇంటింటికి పంచాలని వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని మేమందరం కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఇటువంటి విజయాలు ఇప్పుడు కూడా మునుగోలు గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అయితే ఉండాలని, గ్రామ అభివృద్ధికి ఆ విఘ్నేశ్వర దయ వల్ల గ్రామంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ప్రతి సమస్యలు జరగాలని వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి సమస్య కూడా ఈ బీసీ కాలనీలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ సోమిరెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లి బీసీ కాలనీలో ప్రతి ఒక్క సమస్యని, డ్రైనేజీ, వాటర్ ప్రాబ్లం, ప్రతి ఒక్క సమస్యని తీసుకోబోయి అన్నీ చేసుకునేలాగా చేసుకుంటామని కోరుకుంటూ ఈ బీసీ కాలనీ ప్రజలకి, మా పిల్లకాయలకి, యువతకి అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బీసీ కాలనీలో 2014
ఎంతో అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్లంతా తెలుగుదేశం హయాంలో చేయడం జరిగింది. 2019 వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చేసిన పాపనే లేదు. మేము కక్ష సాధింపులు పోకుండా ప్రతి ఒక్కరూ నీట్గా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏ సమస్యలున్నా మనుబోల్లో ఉన్న నాయకులకు కానీ అందరికి ఎవరు చెప్పినా ఏ సమస్యలున్నా తీర్చేదానికి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు రెడీగా ఉన్నారు. ఇంకొకటి, దేశమంతా ఆయన 4 సార్లు ఓడిపోయారని చెప్పి అన్నా కానీ ఒక్క మాట తగ్గకుండా ఆయన ఎంతో కృషి చేసి నిలబడి ఆయన గెలిచినందుకు మళ్ళీ ఒకసారి ఆయనకు శుభాకాంక్షలు. 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని నిరాకరించడానికి కారణాలు అంతుపట్టడం లేదని, అయినప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు కోట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, కొత్తపట్నం ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ తెలిపారు. కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఓటమి చెందినప్పటికీ ప్రజల వెంట వైకాపా ఎప్పుడూ ఉంటుందని ప్రసాద్ గౌడ్ వివరించారు. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో వీళ్ళిద్దరు కూడా గెలిచారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిపోయేటువంటి టీడీపీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా మత్స్యకారులు అనేటువంటి మా యొక్క సోదరులు ఏదైతే మా యొక్క బకింగ్హామ్ కెనాల్ దగ్గర ఉన్నటువంటి ఎస్కేప్ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ బ్రిడ్జికి అన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఈ ఫండ్స్ అన్నీ కూడా దానికి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అది రీషెడ్యూల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క తాజా ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నేను చొరవ చూపి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా మత్స్యకారులు అది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క గోవిందపల్లి, కొత్తపట్నం, అదేవిధంగా వావెలిదొరువు ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ఈ కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరి యొక్క అభిమతం మేరకు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూడాలని, అలాంటి పక్షంలో మేము వాళ్ళందరి యొక్క పక్షాన్ని నిలబడి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం అందరం కూడా చూసాం. కానీ ఎందుకనో ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ముగ్గురు ఏకదాటిన కూటమిగా ఏర్పడటం వల్ల ఈరోజు ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది. అంతే తప్ప మన యొక్క జగనన్న యొక్క ఓట్లు కానీ జగనన్న యొక్క విధానం కానీ అందరూ కూడా. వాకాడు, నెల్లిపూడి, వెంకటరెడ్డిపాలెం గ్రామాల్లో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కృష్ణమూర్తి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుకు రమ్మన్నా
చాలా మెజారిటీని తగ్గించి 500తో మనం ఈ రోజు వాకాడు మండలం తెచ్చామంటే ఆ ఘనత మన విజయ్ అన్నది, మన పురుషోత్తం అన్నది, మన నందగోపాల్ అన్నది, మన ప్రసాద్ రెడ్డి గారిది, వీళ్ళందరూ కలిసి చేస్తేనే. మనం చాలా కష్టపడి జనార్దన్ అయితేమి, హరీష్ అన్న అయితేమి, మన దూరాపట్నం కృష్ణమూర్తి అన్న అయితేమి, మదన్ అయితేమి అందరూ కలిసి మనం కష్టపడి చేస్తేనే ఈ రోజు వాకాడు ఈ లెవెల్కి వచ్చింది. అన్న చెప్పినట్టు ఇంతవరకు వాకాడు మండలంలో మనకు అసలు టీడీపీ నాయకులు అనే వాళ్ళు లేకుండా కనుమరుగైపోయిన టైంలో మన విజయలన్న పూసుకొని ముందుకు వచ్చి పాత నాయకులందరినీ కలుపుకొని మళ్ళీ ఒక యోజన అంతా తీసుకొచ్చి యువతకు ఒక పూర్తిగా నిలబడి అందరినీ ముందుకు ఫోర్స్ చేసి ఒక డెవలప్మెంట్ తెచ్చి మన సునీలన్న మళ్ళీ గెలుచుకున్నట్టు చేశాడు. ఆల్రెడీ ఈ వాకాడులో మీకు తెలియదు ఏమీ లేదు, మీరు రోడ్లు కానీ ఇల్లు కానీ మొత్తం సునీలన్న ఉన్నప్పుడు చేసుకున్నటమే. ఈసారి మళ్ళీ ఇట్లన్నిటికీ మనం పరిష్కారం చేసుకుంటాం. పరిష్కారం అనగా మన హరిజన వార్డులో నీళ్ళు లేవు, అమూల నీళ్ళు రావట్లే ఎవరికి. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కొత్త కట్టిన కాలనీలో కరెంట్ లేదు, ఒక ఆమె దీపం పెట్టుకుని వచ్చింది నా కాడికి, అయ్యా కరెంట్ లేదా అంటే విజిలన్న చెప్తే పార్టీ రాగానే పోయి చేపిద్దాం అన్నాడు. రేపు పొద్దు నుంచి పోయి ఏ పనులు చేయాలో అన్ని పనులు వేశారు. ఎవరైతే విజయశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టడం. ఆయన ఏం కావాల్సిందా ఏది అవసరమైనా కూడా ఆయన అందుబాటులో ఉంటారు. మీకు తెలియజేస్తారు సహకారాలు అందించవలసిందిగా భావిస్తున్నాం. మేమందరం కూడా ఆయనతో కూడా ఉండి మీరందరికీ సపోర్ట్గా వెన్నుదన్నుగా నిలబడతాము. ఏ అవసరం వచ్చినా ఆయన లేకపోయినా నా దగ్గర రావచ్చు, ఆయన నుండి ఆయన దగ్గర రావచ్చు. మాకు శక్తి వంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు మీకు అందరికీ సహాయ సహకారాలు, డెవలప్మెంట్లు కానీ, హౌసెస్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి మనకు వచ్చేటి అన్నీ మనకు చేసిన వాళ్ళందరికీ తప్పనిసరిగా. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో వాకాడు మండలంలోని రెడ్డిగారి దీప కాలనీలో గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తిరుమలశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వాకాడు మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో సునీల్ కుమార్ కు ఇంతటి విజయం ఇచ్చిన వాకాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయశేఖర్ రెడ్డి, కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులను కానీ, కూటమి సభ్యులను పురుషోత్తం రెడ్డి బీజేపీ కన్వీనర్లను కానీ, అదేవిధంగా కూటమి సభ్యులందరినీ పిలిచి భాగస్వాములు చేసినందుకు విజయ్కి, అదేవిధంగా కోటేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ అరాచక పాలన పోయినందుకు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా సంతోషంగా ఈరోజు సంబరాలు చేసుకున్నారు. ఈ రాక్షస పాలన పోయిందని దీంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒకటిగా కలిపి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మరీ మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ పల్లకి సేవలో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా. షిరిడీవాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజలకు మంచి చేశాం, ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధిస్తుందని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వాసం వ్యక్తం చేసిన పార్టీ నేతలు. చిరు కుటుంబంలో మెగా సంబరాలు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి చేరుకొని అమ్మ అన్నకు పాదాభివందనం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం కేక్ కట్ చేసి కుటుంబ సభ్యుల సంబరాలు. పెళ్లకూరు మండలంలో రాజకీయ దాడులు. టీడీపీ నాయకులు విజయోత్సవాలు జరుపుకుంటుంటే వైకాపా నాయకులు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. సంబరాల్లో టీడీపీ కూటమి శ్రేణులు. నెల్లూరు, వాకాడు, మనుబోలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం నేతలను ఘనంగా సత్కరించిన పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.